హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రూట్ సలాడ్ చేశానండి. చేసే విధానం మీకు చూపిస్తాను. దానికి ఏమేం కావాలనే పదార్థాలన్నీ చూపిస్తానండి. ఏమేమి ఐటమ్స్ కావాలనేది చూడండి. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా బాగుంది. ఇది మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి, మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక 2 స్పూన్లు ఏమో కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. అది ఈ పౌడర్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. నేనైతే ఒక 2 స్పూన్లు 2.5 స్పూన్ తీసుకున్నాను. అంటే ఒక 1/2 లీటర్ పాలు వేయించి చేద్దామని 2.5 స్పూన్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక బౌల్లోకి కొంచెం పాలు పోసి ముందే కలిపి ఉంచుకోవాలి. అది డైరెక్ట్ వేస్తే ఉండలుగా ఉంటుంది. అందుకని మనం ముందుగా పౌడర్ పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసుకొని ముందు బాగా అంత కలిసేదాకా అట్లా కలిపి పెట్టుకోవాలి, ఉండలు లేకుండా. స్పూన్ తీసుకొని మెల్లిగా అట్లా తిప్పితే మొత్తం పౌడర్ అంతా బాగా పాలలో కలుస్తుంది. చూడండి, అలా ఇప్పుడు నేను అట్లా తిప్పాలి. అట్లా ఉండలేకుండా అంత బాగా పాలలో కలిసిపోవాలి. మనం చిన్న చిన్న ఉండలున్నే వేడి పాలల్లో పోస్తే అవి ఉండలు ఉండలుగా ఉండి టేస్ట్ బాగా రాదు. అవి పక్కన పెట్టుకొని మనం ఒక గిన్నె తీసుకొని ఒక 1/2 లీటర్ ప్యాకెట్ పాలు పోసానండి. నేనైతే మామూలుగా మీరు ఇంట్లో గేదె పాలు అయితే ఒక 1/2 లీటర్ పోసుకోండి. చూడండి, నేను ఒక 1/2 లీటర్ పోసాను. అట్లా ఈ పాలను ఏంటంటే మరీ హైలో పెట్టుకుంటే సిమ్లో అట్లా కాసుకోవాలి. అట్లా పాలన్నీ అట్లా సిమ్లో పెట్టుకొని కొంచెం పొంగు వచ్చేదాకా అట్లా కాసుకోవాలి. మరి పొంగు రాకపోతే పచ్చివాసనగా ఉండి టేస్ట్ బాగుండవు. అట్లా పొంగు వచ్చిన దాకా సిమ్లో పెట్టుకొని కాసుకోవాలి పాలు. అట్లా కాసిన తర్వాత మొత్తం అట్లా తిప్పుకోవాలి. దాంట్లో మనం ఒక 2-3 స్పూన్ల వేని షుగర్ యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం అండి. ఇంకా కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ తీపి కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్ల వేని షుగర్ యాడ్ చేశాను. అట్లా కాగిన పాలలో అట్లా షుగర్ వేసి అట్లా గట్టి తీసుకొని అట్లా కలిగి తిప్పాలి. మనం పక్కన కలిపి ఉంచుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, అది ఆ మిశ్రమం కూడా ఈ వేడి పాలల్లో పోసి బాగా ఉండలేకుండా బాగా కలిగి తిప్పాలి. ఉండనేది రాకూడదు. అట్లా అట్లా పాలన్నీ పోసి కలిగి తిప్పాలి. టేస్ట్ బాగుంటుందండి. మనం బయట తెచ్చుకునే వాటికన్నా ఇలా తయారు చేసుకోండి, చాలా బాగా రుచి బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఈ సమ్మర్లో మధ్యాహ్నం బయట నుంచి ఐస్ బండ్లు అవి వస్తుంటాయి కానీ వాటి దగ్గర అక్కడ కొనిపెట్టేందుకన్నా మనం ఇలా చేసి పెట్టామనుకో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. అట్లా పాలన్నీ అట్లా ఉండలేకుండా మొత్తం అంతా పౌడర్ వేసాం కదా, అట్లా తిప్పుతూ ఉండాలి, తిప్పాలి. అట్లా చాలా ఈజీ అండి. చాలా ప్రాసెస్ చాలా ఈజీగా ఒక 10 నిమిషాలు మనం తయారు చేసుకోవచ్చు. అట్లా పాలని కొంచెం ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు అట్లా ఆరబెట్టాను. అట్లా చిక్కబడింది. వీటిలో ఇప్పుడు చల్లారింది కదా, పాలని వేడి తగ్గింది. ఇప్పుడు బాగా కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఫ్రూట్స్ మన ఇంట్లో అండి మనం ఏమి ఉంటే అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మనం యాపిల్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే ఈరోజు మీకు తయారు చేసి మీకు చూపిస్తున్నాను. ఇట్లా పాలు ఒక బౌల్లోకి అట్లా చల్లబడినాయి కదా, అవి అట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం బయట తెస్తే ఇంత టేస్ట్ ఉండదు. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా బనానా ఇప్పుడు మా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను. 2 బనానా తీసుకున్నాను. బాగా పండినట్టయితే టేస్ట్ బాగుంటుంది. ఒక 100 గ్రాములు వేని బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. అట్లా అవి ఏమో చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒక దానిమ్మకాయ తీసుకొని అట్లా గింజలు ఒలిచి పెట్టుకోవాలి ముందుగానే మనం. అట్లా అన్నీ బనానా కానీ గ్రేప్స్ కానీ యాపిల్ కానీ ఇవి అనేది ముందు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అట్లా అన్నీ ఇవన్నీ కలిపి ఉంచిన తర్వాత మనం 1 గంట 2 గంటలకి ఫ్రిడ్జ్లో ఉంచామనుకో బాగా చల్లబడిద్ది, కూల్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందులో ఫ్రూట్స్ వేసాం కదా, మనం విడిగా ఇచ్చినా కొన్ని ఫ్రూట్స్ తినరు. ఇలా కలిపి ఇచ్చామనుకో
చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, వద్దు అన్నారు. మీరు కూడా ఒకసారి ఇట్లా చేయండి, చేసి ఎలా ఉంది అని కామెంట్ చేయండి. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఎలాగో మనం ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటాం కదా, ఒక పౌడర్ ఒకటే మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే అవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత ఇద్దరికి ఇట్లా బౌల్ వేసి అలా ఇచ్చానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,